తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కర్రగుట్టల పేరుతో 5 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. అటు కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. అయితే కర్రగుట్టల్లో 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని కూంబింగ్ చేస్తున్నాయి బలగాలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, అయితే ఆపరేషన్ కర్రగుట్టల పేరుతోటి అటు భద్రతా బలగాలు దాదాపు 5,000 మంది ఏకదాటిగా మొత్తంగా ఆపరేషన్ కర్రగుట్టల పేరుతోటి అక్కడ కూపింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే 5,000 మంది మొత్తంగా కర్రగుట్టలు మొత్తంగా చుట్టుముట్టి అటు కూపింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గత 5 రోజుల నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే నిన్న 3 మావోయిస్టులు చనిపోయినట్లు అధికారికంగా జిల్లా అక్కడ ఎస్పీ ప్రకటించి ఉన్నాడు. అయితే మరోవైపు చూసినట్లయితే ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో 20 నుంచి 30 మంది మావోయిస్టు చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. అయితే ఏ ప్రాంతంలో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనేది కూడా అధికారికంగా చెప్పట్లేదు. ఎందుకంటే కర్రగుట్ట మొత్తం కూడా 120 నుంచి 200 కిలోమీటర్ల అటవీ ప్రాంతము, గుట్టలు మొత్తంగా ఆ ప్రాంతం మొత్తం విస్తీర్ణం ఉంది. అయితే ఆ విస్తీర్ణంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిందనే విషయం ఖచ్చితంగా అధికారులు చెప్పట్లేదు. అయితే మొత్తంగా అటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ 2 ప్రాంతాల నుంచి కూడా భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కూడా దాన్ని చుట్టుముట్టడం జరిగింది. ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే హెలికాప్టర్ కావచ్చు, డ్రోన్ల సహాయంతో కూడా మొత్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ను మొత్తంగా ఆపేసి చర్చల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పి నిన్న రూపేష్ పేరుతోటి ఒక మావోయిస్ట్ ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు దమనకాండ హత్యాకాండ కొనసాగిస్తూనే మరోవైపు ఈ కూపింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి మేము చర్చల కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే ప్రకటించి ఉన్నాం. కానీ అటు ప్రభుత్వం మాత్రం ఈ హత్యాకాండ కొనసాగుతుంది. కాబట్టి ఈ హత్యాకాండను వెంటనే ఆపేసి చర్చల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి రూపేష్ ఒక ప్రకటన చేశాడు. అయితే ప్రకటన చేసిన 24 గంటలు కాకముందే అటు మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. దాదాపు 20 నుంచి 30 మంది మావోయిస్టులు ఇవాళ తెల్లవారుజామున ఎన్కౌంటర్లో కర్రగుట్ట సమీపంలో ఇక్కడ మొత్తంగా 30 మంది చనిపోయినట్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా డెడ్ బాడీ రికవర్ చేసుకోలేదు. ఎక్కడ అయితే ఎంతమంది చనిపోయారు, ఎన్ని మృతదేహాలు ఇప్పుడు స్వాధీనపరుచుకున్నారనే విషయం కూడా అధికారులు ఖచ్చితంగా ఇంకా చెప్పట్లేదు. కానీ ఆపరేషన్ కర్రగుట్టల పేరుతోటి ప్రతి ఆపరేషన్ కొనసాగిస్తున్నాం, దాన్ని ముగించే ప్రసక్తి లేదు. అయితే మరోవైపు చూసినట్లయితే కర్రగుట్టల మొత్తంగా చుట్టుపక్కల ప్రాంతాల మొత్తంలో కూడా పెద్ద ఎత్తున మందు పాత్రలను ఏర్పాటు చేస్తాం. ఆదివాసులు ఎవరు కూడా అటువైపు రావద్దని చెప్పి ఇప్పటికే మావోయిస్టు హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన వారం రోజుల తర్వాత భద్రతా బలగాలు ఏకంగా 5,000 మందితోటి కర్రగుట్టలు మొత్తంగా చుట్టుముట్టి ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ 5 రోజులుగా చేస్తున్న ఆపరేషన్లో నిన్న 3 చనిపోతే ఈరోజు 28 నుంచి 30 మంది కూడా మావోయిస్టులు చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఎంతమంది చనిపోయారని ఖచ్చితంగా అధికారులు ఇంకా ప్రకటించలేదు. థ్యాంక్ యూ రమేష్.